చింత చిగురు ఎప్పుడు ఉండదండి, సంవత్సరానికి 2-3 మంత్సే మనకు దొరుకుతుంది. కాబట్టి మీరు పచ్చి చిగురుని తీసి ఇట్లా ఎండబెట్టుకున్నారంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, మనం ఏ దానికైనా వాడుకోవచ్చు. చింత చిగురు పొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. పచ్చిది ఇది చింత చిగురు అండి, ఫ్రెష్ది. దీన్ని మనము చిగురు పొడి చేసుకోవాలంటే దీన్ని కొంచెం గాలికి 2 రోజులు ఎండకూడదు, ఒక పేపర్ వేసి గాలికి ఎండితే ఇది ఎండిపోతుంది. అప్పుడు మనము చింత చిగురు పొడి చూపిస్తాను. మీకు 3 డేస్ ముందర పచ్చి చింత చిగురు చూపించాను. గాలికి లేకుండా, ఎండకు లేకుండా ఇంట్లోనే ఒక బట్టనో పేపర్ వేసుకొని ఎండబెట్టుకోండి అని. చూడండి ఇలా అయింది, ఎండిపోయింది. ఇంట్లో గాలికే, ఎండకు పెట్టకూడదు, పులుపు అంతా పోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి పెన్నం పెట్టాను చూడండి. ఒక 2 స్పూన్ల ఆయిల్, పెద్ద స్పూన్లు వేడైంది. ఫ్లేమ్ తగ్గించి కొంచెం ఇవన్నీ వేసుకుందామండి. 1 స్పూన్ పల్లీలండి, శనక్కాయలు, ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ మెంతులు, మినపగుండ్లు ఒక 4 స్పూన్లు, ఒక 5 వెల్లుల్లి పొట్టుతోనే వేయండి. ఇవన్నీ చింత చిగురు పొడికి అన్నమాట. కొంచెం ఇవి రెడ్డిష్ వచ్చాయి చూడండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 20 వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేయించుకుందామండి. దాంట్లో పాటు ఫ్లేమ్ పెంచాను. అన్నీ ఇట్లా వేగిపోయినాయి కదండి. స్టవ్ కట్టేసి మిక్సీలో వేసేస్తాం. వేయించాం కదండి, అన్ని ఇట్లా వేయించినట్టు పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు చిగురు కూడా వేయించుకుందాం. లైట్గా స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అవి తీసేసాం కదండి, అంత అవి చల్లారే వరకు చింత చిగురు లైట్గా వేయించుకుందాం. ఎండిపోయిన చిగురు కొద్దిగా ఆయిల్ వేసాను, 1 స్పూను. మీడియం పెట్టాను చూడండి. లైట్గా ఇట్లా 2 మినిట్స్. కొంచెం పసుపు వేద్దామండి. ఒక చిన్న ఇది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దామండి. ఎండుమిరపకాయలు కారం వేసాం కదా, దానికి తగినంత ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా 1 స్పూన్ బెల్లం. చూడండి, కొద్దిగా ఇంకా మిరపకాయలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చిగురు వేసి చేసినామంటే అది ఇది మెత్తగైపోతుంది. అది మరీ మెత్తగా వేయొద్దండి చిగురు. 2 మినిట్స్ వేద్దాం. చిగురు కూడా వేయించినాం కదా, దీంట్లో వేసినామండి. అంతా చూడండి ఏదో ఇట్లా మరీ మెత్తగొద్దు, మరీ నూకగొద్దు. ఇట్లా చేతిలో చూడు. చింత చిగురు పొడి రెడీ అయిందండి. చింత చిగురు పొడి రెడీ అండి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రుచి చూడండి.